నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్తే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బై ఫ్యాక్టరైజేషన్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ అంటే మిడిల్ టర్మ్ కనుక్కోవాలి. మిడిల్ టర్మ్ కనుక్కొని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సింపుల్. ఇది మీరు చేయండి, ఇది కూడా మీరు చేయండి. ఇది చేస్తా, మీరు రూట్ చూడగానే వామ్మో ఏంద్రా ఇది అనుకుంటారు. సో ఇదే చేస్తా. నేను ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుంటున్నా. √2x² ప్లస్ 7x ప్లస్ 5√2 = 0. ఇదే కదా ఉన్నది. సరే చూడండి ఎట్లా చేస్తున్నాం. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇది ఇంటూ ఇది అంతేనా. x² కోఎఫిషియంట్ ఇంటూ లాస్ట్ టర్మ్ కాన్స్టెంట్. √2 × 5√2 ఏమైపోతుంది, 10 అవుతుంది. √2 × √2 2, 5 2 = 10. అర్థమైంది కదా. ఈ మళ్ళీ సరి చేస్తుంది 5 × 2 అంతే కదా. √2² ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. √2 × √2 √2², 5 × 2 10. 10కి 10 ఏం రాయొచ్చు, 5 × 2 ఇప్పుడు రాయొచ్చు కదా. 5 × 2 10, మళ్ళీ 5 + 2 7. మిడిల్ టర్మ్ వచ్చిందా 7. వచ్చినాక ఇది చూడండి √2x² ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 5√2 = 0 వచ్చిందా. సో ఇందులో నుంచి ఏం కామన్ తీస్తుంది, x మాత్రమే కామన్ తీస్తుంది. x కామన్ తీస్తే ఏం మిగులుతుంది, √2x ప్లస్ 5. ఇందులో నుంచి ఏం కామన్ తీస్తుంది, √2 కామన్ తీస్తుంది. ప్లస్ √2 కామన్ తీస్తే √2x మిగులుతుంది ప్లస్ 5. ఎట్లనే చెప్తా చూడండి. √2 × √2 2, √2 × 5 5√2. ఓకే కదా. ఇప్పుడు ఇది ఒక దాంట్లో, ఇది ఒక దాంట్లో x ప్లస్ √2. ఈ రెండు సేమ్ కాబట్టి ఒక దాంట్లో రాసుకుంటాం. √2x ప్లస్ 5 = 0. x ప్లస్ √2 = 0 అండ్ √2x ప్లస్ 5 = 0. ఇలా ఎందుకు రాసుకుంటామో తెలుసా అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఏ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే 0 వస్తుంది. ఏదైనా 2 నెంబర్స్ చెప్పండి ప్రొడక్ట్ చేస్తే 0 వచ్చేలాగా ఏమైనా ఉన్నాయా. 1 × 2 3 4 ఎప్పుడన్నా 0 వస్తుందా ప్రొడక్ట్ చేస్తే? ఎప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది 0, సంథింగ్ ఇంటూ 0 చేస్తే వస్తుంది. సపోజ్ 2 × 0 ఆర్ 0 × 5 ఏం చేసినా 0 × సంథింగ్ చేస్తే 0 వస్తుంది. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ చేస్తే 0 వస్తుంది. అంటే దాని అర్థమైంది ఇదన్నా 0 ఉండాలి, ఇదన్నా 0 ఉండాలి. అందుకే ఆర్ అని పెడతాం. దిస్ ఈజ్ 0 ఆర్ దిస్ ఈజ్ 0. ఇప్పుడు 0 అంటే x = ప్లస్ √2 ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది -√2 ఆర్ √2x = -5, x = -5/√2. ఓకేనా. ఇవి రెండు అంతే. ఇప్పుడు మనకి ఏమొచ్చేసినాయి, రూట్స్ వచ్చేసినాయి. x = -√2, x = 5/√2. దీస్ టూ ఆర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. నోట్ చేసుకున్నారు కదా. ఓకే. మిగతా చేయగలుగుతారా, ఇది చేయాలనా. ఇది కూడా సింపుల్గా ఉంటుంది. చేస్తాను చూడండి, ఇక్కడనే చేసేస్తాం. 2 × -1/8 ఏమొస్తుంది, 1/4 వస్తుంది. అంతేనా. 2 × 1/8 ఏమొస్తుంది, 1/4 వస్తుంది. 1/4 1/2 × 1/2 1/4 కదా. ఓకే, మైనస్ పెడదాం. అప్పుడు ఇది వస్తుంది చూడు. దీన్ని ఎట్లా చేస్తుంది చూడండి. 2x² మైనస్ 1/2x మైనస్ 1/2x ప్లస్ 1/8 అంతే కదా. ప్లస్ 1/8 = 0. ఫ్యాక్టరైజేషన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే 2 × 1/8 ఎంత, 1/4. 1/4ని -1/2 × -1/2 చేస్తే 1/4 వస్తుంది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 2 4. మళ్ళీ అట్లానే -1/2 -1/2 రెండింటిని యాడ్ చేస్తే -1 వస్తుంది. సో ఇదనమాట. ఇందులో నుంచి ఏం కామన్ తీయచ్చు, ఏం కామన్ తీయాల్సిన అవసరం లేదు. ఎక్స్ కామన్ తీసినాం అనుకో ఏమవుతుంది, 2x - x/2 మిగులుతుంది. అవునా. ఇందులో నుంచి ఏం కామన్ తీస్తే వస్తుంది, 1/4 కామన్ తీద్దాం. ఇందులో నుంచి 1/4 కామన్ తీస్తే ఇక్కడ కూడా 2x మైనస్, ఓకే ఇందులో x ఉన్నది కదా, x కామన్ తీసేసినాం కదా, ఇక్కడ 2x - 1/2 = 0. ఎప్పుడు ఫ్యాక్టరైజ్ చేసినా
ఇందులో వచ్చేది ఇందులో ఉంటుంది ఎప్పుడైనా సరే. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేయండి, 100 ప్రాబ్లమ్స్ చేయండి, అందులో లాస్ట్కి ఇందులో ఏముంటుందో ఇందులో కూడా అదే ఉండాలి. ఎక్స్ మైనస్ 1/4 ఇంటూ 2x మైనస్ 1/2 ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ 1/4 ఈక్వల్ టు 0 ఆర్ 2x మైనస్ 1/2 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు ఏమైపోతుంది, 1/4 అవుతుంది, ప్లస్ మైనస్ 1/4 అటు సైడ్ అయితే ప్లస్ 1/4. 2x ఈక్వల్ టు 1/2, ఎక్స్ ఈక్వల్ టు కూడా 1/4 అయిపోతుంది. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 1/4 వచ్చింది, ఇక్కడ కూడా 1/4. టూ రూట్స్, దే ఆర్ 1/4 అండ్ 1/4. ఓకే, సాల్వ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1లో ఏమి ఇచ్చారు, మీ వంట. ఈక్వేషన్స్ రాస్తాను, దాన్ని సాల్వ్ చేసుకోండి మీరే. John and Jeevanti together have 45 marbles. Both of them lost 5 marbles each. And the product of the number of marbles they now have is 124. We would like to find how many marbles they had to start with. Together have 45 marbles. The 45. Both of them lost 5. X minus 5, y minus 5. Product case same వస్తుందంటే the product of the number of marbles they now have is 120. సో ఇక్కడ ఏం చేస్తాం, ఏదైనా ఒకదాన్ని అందులో సబ్స్టిట్యూట్ చేయడానికి ఏం చేస్తాం, x ఈక్వల్ టు 45 మైనస్ y రాసుకుంటాం. అది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 45 మైనస్ y అని, తర్వాత మల్టిప్లై చేసేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. చేస్తారు కదా, చేయండి, వస్తుంది అదే. A cottage industry produces certain number of toys in a day. The cost of production of each toy was found to be 55 minus the number of toys produced in a day. On a particular day, the total cost of production was 750. We would like to find the number of toys produced on that day. The cottage industry produces number of toys in a day, certain number of toys, X అనుకుందాం. The cost of the production of each toy was found to be 55 minus number of toys produced in a day. Produced in a day anta inta, 55 minus x minus 55 చేస్తే ఏమొస్తుంది మనకు, y వస్తుంది. అంటే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈచ్ టాయ్, ఇదొక ఈక్వేషన్. x minus 55 ఈక్వల్ టు y, వాళ్ళే ఇచ్చినారు ఆ ఈక్వేషన్. 55 minus the number of toys produced in a day. Okay. 55 minus number of toys produced in a day. So 55 minus అన్నాడు కాబట్టి 55 minus x ఈక్వల్ టు y అని రాసుకున్నాం. ఓకేనా, వాళ్ళే ఇచ్చినారు కదా 55 మైనస్ నెంబర్ ఆఫ్ టాయ్స్ అని, అందుకే నెంబర్ ఆఫ్ టాయ్స్ ఏమనుకున్నాం, x అనుకున్నాం కదా. 55 మైనస్ నెంబర్ ఆఫ్ టాయ్స్ అంటే x ఈక్వల్ టు y. అండ్ పర్టికులర్ డే టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ 750. అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎట్లా అనుకుంటారు చూద్దాం. టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఒక లడ్డు తయారు చేయడానికి ఎంత అవుతుంది, 5 రూపీస్ అవుతుంది అనుకో. 20 లడ్డూస్ తయారు చేయడానికి ఎంత అవుతుంది అంటే ఇట్లా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 5 into 20 చేస్తాం కదా. అలానే ఎన్ని నెంబర్ ఆఫ్ టాయ్స్ అవుతున్నాయి రోజుకి, ఎక్స్ నెంబర్ ఆఫ్ టాయ్స్, వాటికి అయ్యే ప్రైస్ ఎంత, 55 మైనస్ ఎక్స్, అంతే కదా. చేస్తే మనకు ఎంత వస్తుంది, 750 వస్తుంది. ఎక్స్ ఇంటూ 55 మైనస్ ఎక్స్ చేస్తే మీకు 750 వస్తుంది. దాన్ని పెట్టుకొని చేస్తే ఈక్వేషన్ వస్తుంది, ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే రూట్స్ వస్తాయి. సో అవే మీకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సింపుల్. అంతే వచ్చింది కదా, ఎక్స్ ఇంటూ 55 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, చూడండి ఏదది, ఎక్స్ ఇంటూ 55 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 750, అదే రాసిన కదా నేను కూడా. సరే, x1 కదా. ఫైండ్
Find two numbers whose sum is 27, product is 182. X plus y equal to 27, xy equal to 182. ఈ రెండింటిని బేస్ చేసుకొని చేయొచ్చు. ఎన్ని అంటే అని చేయొచ్చు. ఏముంది, ఎక్స్ ఈక్వల్ టు 27 మైనస్ 5 పెట్టాలి. అవునా, ఎక్స్ ఈక్వల్ టు ఏం పెట్టాలి, 27 మైనస్ 5 పెట్టాలి. అది తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. 27 మైనస్ 5 ఇంటూ వై ఈక్వల్ టు 182. ప్రోడక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వస్తుంది ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ ఇస్ 365. x square plus x plus 1 whole square equal to 365. దీన్ని చేస్తే ఏమొస్తుంది, ఆన్సర్ వస్తుంది. ఐ మీన్ ఇది దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసినాక యాడ్ చేసి దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చి దానికి రూట్స్ కనుక్కుంటూ వస్తుంది. చేసి చూపెట్టమంటే చూపెడతా. ఏది చేద్దాం, సరే అన్నీ ఒకసారి చదువుదాం, ఏదో ఒకటి చేద్దాం. The altitude of right angle triangle is 7 centimeters less than its base. The hypotenuse is 13 centimeters. Find the other two sides. ఇది సింపుల్. రైట్ యాంగిల్ రూల్ తెలుసు కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని చేయాలి. ఇది చేద్దాం. A cottage industry produces certain number of pottery articles in a day. It was observed on a particular day that the cost of production of each article was 3 more than the twice the number of articles produced. సేమ్ మనం ఇప్పటికే చేసినాం చూడు ఎగ్జాంపుల్ ప్రాబ్లం, అది ఇది సేమ్. ఓకేనా, అది ఇది సేమ్. ఇది చేసి చూపిస్తాను చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇది అండ్ హైపోటెన్యూస్ క్వశ్చన్. ఓకేనా, ఇది మీరు చేయండి. ఇది అండ్ హైపోటెన్యూస్ క్వశ్చన్ నేను చేస్తాను. సరే, ఫస్ట్ ఇది చేద్దాం. ఇది చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 27 మైనస్ వై వస్తుంది. అది దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 27 మైనస్ వై ఇంటూ వై ఈక్వల్ టు 182. మళ్ళీ ప్లేస్ ఏమొస్తుంది, 27y మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 182. అన్నట్టు సైడ్ తీసుకెళ్దాం, ఎందుకు ఇటు సైడ్ మైనస్ ఉంది కాబట్టి. మైనస్ వై స్క్వేర్ ఉండొద్దు కాబట్టి వై స్క్వేర్ మైనస్ 27y ప్లస్ 182 ఈక్వల్ టు 0. 1 ఇంటూ 182 182. 182కి ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. 182 2 9s 2 1s, మళ్ళీ 7 7 1s 21 7 3s 14 ప్లస్ 13 ఎంతరా, అంతే వస్తుంది కదా. 2 7s 14. 14 ఇంటూ 13 చేస్తే 182 వస్తుంది. 14 ప్లస్ 13 చేస్తే ఎంత వస్తుంది, 27 వస్తుంది. అవునా, డైరెక్ట్ 14 అండ్ 13 ఆర్ ద నెంబర్స్ యాక్చువల్గా. సరే, అయినా మీకోసం చేసి చూపిస్తాను. వై స్క్వేర్ మైనస్ 14y మైనస్ 13y ప్లస్ 182 ఈక్వల్ టు 0. యాక్చువల్గా ఇక్కడ మైనస్లు రావాలండి. ఇందులో నుంచి y కామన్ తీసి ఏమొస్తుంది, y మైనస్ 14. ఇందులో నుంచి మైనస్ 13 కామన్ తీసి ఏమొస్తుంది, y మైనస్ 14 వస్తుంది. కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. y మైనస్ 13 ఇంటూ y మైనస్ 14 ఈక్వల్ టు 0. అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది, 13 అవుతుంది. y ఈక్వల్ టు 14 అవుతుంది. అదేగా చెప్పింది నేను, y ఈక్వల్ టు 13 y ఈక్వల్ టు 14. అంటే x ఈక్వల్ టు 13 y ఈక్వల్ టు 13 పెట్టినాం అనుకో x ఈక్వల్ టు 14 వస్తుంది. y ఈక్వల్ టు 14 పెట్టినాం అనుకో x ఈక్వల్ టు 13 వస్తుంది. అట్లా. నెక్స్ట్ ఇది హైపోటెన్యూస్ క్వశ్చన్ చేద్దాం. ఇదే ద ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆల్టిట్యూడ్ అంటే హైట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ 7 లెస్ దెన్ ఇట్స్ బేస్. బేస్ కంటే 7 తక్కువ ఉంది. అవునా, హైట్ ఆఫ్ ఈక్వల్ టు బేస్ మైనస్ 7. హైపోటెన్యూస్ ఇస్ 13. హైపోటెన్యూస్ ఎంత అంట, 13 అంట. ఫైండ్ ద అదర్ టూ సైడ్స్. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. అర్థమవుతుందా, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే 13 స్క్వేర్ ఈక్వల్ టు బేస్ ఎంత, బేసే తీసుకుందాం. ఓకేనా, హైట్ ప్లేస్లో ఏం పెడతాం, b మైనస్ 7 పెడతాం. b మైనస్ 7 హోల్ స్క్వేర్. ఓకేనా,
13 స్క్వేర్ ఎంత 169. ఓకే, ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, 2 7 14, 14b. ఓకేనా, బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 169 ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2b స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 14b. ఇదంతా ఇటు సైడ్ తీసుకొద్దాం. ఓకేనా, 169 ఇటు సైడ్ తీసుకొచ్చాం అనుకో, ఇటు సైడ్ రాద్దాం. 2b స్క్వేర్ మైనస్ 14b ప్లస్ 49 మైనస్ 169 ఈక్వల్ టు 0. ఇదేమైపోతుంది మళ్ళీ 2b స్క్వేర్ మైనస్ 14b, 9 లెక్కలు 9 పోతే 0, 6 లెక్కలు 4 పోతే 2, 120 ఈక్వల్ టు 0. 12 10s 120, ఇంకేం రాయేస్తాయి. ఓకే, 2 ఉంది కదా. ఓకే, మొత్తాన్ని ఈక్వేషన్ని 2 తోటి డివైడ్ చేస్తున్నాం, ఎందుకంటే అన్ని 2 తోటి డివైడ్ అవుతాయి కాబట్టి. ఏమవుతుంది, బీ స్క్వేర్ మైనస్ 7b ప్లస్ 60 ఈక్వల్ టు 0. 12 5 60, 12 మైనస్ 5 7, అలా చేసేసి వచ్చేస్తుంది. ఓకేనా, అంతే సింపుల్.